ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డే 1 నుండి చూడండి. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ 90s అశోక్ విత్ రుషిల్ టైగర్. సో వెల్కమ్ టు రుషిల్ అండ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా, మేము కూడా బాగున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే మేము రిషికేష్కి రీచ్ అయ్యిండే లాస్ట్ డే అనమాట. జర్నీ ఇంచుమించు 11-12 డేస్ పట్టింది. ఆ 12 డేస్లో ఒక చోట ఒక రోజంతా జర్నీకి అలా ప్లేసెస్ ఏం లేవు స్పెషల్గా చూపించడానికి అన్నప్పుడు నేనేం వీడియోస్ తీయలేదు. అందుకే డే 8 అనమాట ఇది. సో రిషికేష్ ఇంకొక 70 కిలోమీటర్స్ అట్లుంది అనగా మేము ఒక చోట ఆపేసి అక్కడే కుకింగ్ చేసుకొని తినేసామన్నమాట బ్రేక్ఫాస్ట్. తర్వాత బయలుదేరాం. ఇంకా రిషికేష్కి ముందర హరిద్వార్ అని ఒకటి ఉంటుంది. అక్కడ నుండి రిషికేష్ 25 కిలోమీటర్స్ అనమాట. శివుడు కళ్ళు, శివుడు పడుతున్నాడు. ఇందాక ఓం పడిండే మరి. సో మేము రిషికేష్కి చేరే లోపల సాయంత్రం అయిపోయింది, అంటే కొంచెం చీకటి అయిందనమాట. అక్కడికి వెళ్ళగానే బ్రిడ్జ్ మీద శివుడు దర్శనం ఇచ్చాడు. చాలా బాగా అనిపించింది వ్యూ. నేను ఇడున్నా, వాళ్ళ అమ్మ ఇడుంది. వాడు చూడండి ఆడబరిగెత్తన్నాడు. వాని ఫాస్ట్కి వాళ్ళమ్మ క్యాచప్ చేయలేదు. నేనేమో డ్రైవింగ్ చేసి అలసిపోయి కొంచెం ప్రశాంతంగా నడుద్దామని నడుస్తున్నా. పరిగెత్తి 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 పెడుతున్నాడు వీడు. చూడు ఇక్కడ ఆ లాస్ట్ వరకు పోయినాడు. మళ్ళా పాస్ అన్నాడు. సర్లేరా ఆడికి పోయినాక పోద్దు, ఈడొద్దురా అని చెప్పిన. ఇదో చూడండి, ఇష్టం వచ్చినట్లు పరిగెత్తన్నాడు, ఆడుకుంటున్నాడు. మీరు ఒకవేళ మా లాస్ట్ వీడియో చూసింటే మీకు తెలిసే ఉంటుంది. అయోధ్య నుండి వచ్చాం మేము. అయోధ్య నుండి 700 కిలోమీటర్స్ ఉంది. అందుకు మేము మధ్యలో బైరెల్లి అనే ఊర్లో స్టే చేసి అక్కడ నుండి వచ్చామన్నమాట. అక్కడ నుండి 280 కిలోమీటర్స్ ఉంది ఇంచుమించు. సో మార్నింగ్ బయలుదేరి మధ్యలో కుక్ చేసుకొని తినేసి తర్వాత ఈవినింగ్ అంతా రీచ్ అయినాం. రూమ్ కోసం ఏం వెతకలేదు, ఇంకా వెతకాలి. ఇంకా రే రుషిల్, నీకు పాస్ రాలేదా ఇప్పుడు? ఆడ పూజలు చేసే దగ్గర పోతే నీకు పాస్ వస్తాయి. ఇటు సైడ్కి వచ్చినప్పుడు రావా? దా పాస్ వద్దురా, పోదా ఆడ పాస్ వద్దురా, దా డ్యాన్స్. సో నైట్ ఏం జరిగిందంటే రిషికేష్లో రూమ్స్ కోసం హోటల్ కోసం వెతికామన్నమాట. సరే అని చెప్పి booking.com ఓపెన్ చేసి దాంట్లో బుక్ చేసాం. చూస్తే అది హరిద్వార్ దగ్గర బుక్ అయింది హోటల్. సరే అని మళ్ళీ వెనక్కి వెళ్ళాం. హరిద్వార్లో పార్కింగ్ లాట్లో కూడా పడుకోవచ్చేమో కార్ ఆపుకొని కార్లో అనుకున్నాం. కానీ అది ఎందుకో సేఫ్ కాదు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అది కాక దానికి నైట్కి 150-200 ఉందన్నమాట. అందుకు సర్లే ఎందుకు ఊరికే జర్నీ చేసి అలసిపోయినాం, ప్రశాంతంగా పడుకుందాం అని చెప్పి booking.comలో రూమ్ బుక్ చేసుకునే దానికే వెళ్ళి అక్కడే స్టే చేసామన్నమాట. సో నైట్ హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే లేచిన తర్వాత ఇంకా తినాలిగా, కుకింగ్ చేసుకోవడానికి మంచి స్పాట్ ఎతికితే హరిద్వార్లోనే ఆ ఘాట్ దగ్గర పార్కింగ్ పక్కన ఖాళీ ప్లేస్ కనిపించింది. ఏమంటే అక్కడంతా ఫుల్ స్లమ్ వాళ్ళు ఉన్నారనమాట, కొట్టాలు వేసుకొని. స్లమ్ పిల్లలంతా ఉన్నారు. స్లమ్ముగా కలిసిపోయిన రుషిల్ హరిద్వార్ స్లమ్ములో కలిసిపోయినాడు వచ్చి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ కారు స్టీరింగ్ తిప్పేది ఆ పెద్దోడికి మాత్రమే వచ్చు, ఆ బ్లూ జర్కినోడికి. సో వాడొక్కడే కారులో ఎక్కి మంచిగా కూర్చుంటాడు స్టీరింగ్ తిప్పుకుంటా. ఆ మిగతా వాళ్ళంతా తొయ్యడానికి అనమాట పనోళ్ళు. ఈడు వాళ్ళతో కలిసి ఆడుకుంటాడు. పాపం వాడు టర్నింగ్ తిప్పే లోపల అది గుంతలోకి వెళ్ళిపోతుంది. రిషిల్ గాడేమో జుమ్మని వస్తాడు. చూడండి, డబ్బున్న వాళ్ళు చెడిపోయింది వదిలేస్తే పేదవాళ్ళకి ఇలా ఉపయోగపడతాయి ఆడుకోవడానికి. ఫాస్ట్ ఫోర్ రుషిల్ డాష్ అవుతుంది, వీడు నా కారు గుర్తాడే. సంతరా हो गया పోయి వీడికి కూడా కాల, వీళ్ళల్లో కలిసిపోయినట్లే వీడు కూడా. చిన్నది ఉంది అమ్మకి. వాడు లీడర్ గాడు బ్లూ జర్కిన్ గాడు వాడిని పర్మిషన్ అడిగితే ఆ ముందర డిక్కీ ముందర కూర్చోబెట్టుకుంటాడు ఒకరినన్నా ఇద్దరినన్నా. వీడు కూర్చుంటే వద్దు నువ్వు దిగేసే అని ఒకరినే కూర్చోబెట్టుకున్నాడు వానికి నచ్చినోన్ని.
ఇట్లుంటాయి లీడర్ క్వాలిటీస్. ఏమే మన పొలిటీషియన్స్ క్వాలిటీస్ అవి. ఈయన ఇద్దరు డెకాయిడ్స్ ఉన్నట్లున్నారు అనమాట. ఇవి అడిగినారు సంత్రాలు ఇచ్చినాము. ఋషుల్ గాడేమో ఆడ ఆడుకుంటున్నాడు. ఇంకా ఈయన ఛాన్స్ ఇస్తే కార్లో ఏమేమి ఉన్నాయో అన్నీ లేపుకొని పోతారనమాట. అట్లున్నది పరిస్థితి. ఈయన చూస్తాను. నామ్ క్యా హై తుమారా? తుమారా? నేహా. ఓకే. అమ్మాయి వాళ్ళు బొమ్మలు అడిగింటే లారీ ఇచ్చినాను. వీడికి లారీ కావాలంట. ఏ అచ్చా ఏ బహుత్ ये बहुत स्ट्रांग है, ये नहीं टूटता है. ये ले लो. ये देखो मैं कहाँ चला हुआ. ये चले जाएगा. हाँ ये अच्छा है. ये देखो मैं चक्का पलटा है. ये पता है ये गाड़ी को चला नहीं पाता है ना. ये देखो. हाँ चला नहीं पाता. వీడి బొమ్మలు అక్కడ ఒకటి ఇచ్చా, ఇంకా వేరే పాపకి ఇంకోటి ఇచ్చా, వీడి ఫ్రూట్స్ ఇచ్చా. ఈడ ఆడుకునే టైంలో ఈ లారీ ఇచ్చేసింటి. వీడికి ఈ లారీనే కావాలంట. ఆ ట్రాక్టర్ ఇచ్చేసి ఈ లారీ వెనక్కి ఇచ్చేసినాం అనమాట. వీడు ఆడుంటే వాళ్ళు అన్నా అద్దా అంట. వీడికి తెలీదు, వాళ్ళకి తెలుగు రాదురా. హిందీ వచ్చా నీకు? ఋషి భయ్యా అను. ఋషిల్ భయ్యా అను. భయ్యా అట్లా పిలిచాలి వాళ్ళని. అన్న కాదు భయ్యా. అమ్మయ్యా. ఆనా నానా కాదు భయ్యా ఆనా. గుద్దరు రాడన్నా రేస్ అని చెప్పి ఫాస్ట్ బో రుషిల్. వీడు చూడు పక్కనే పోతాడు. వీడు కావాలని. రుషిల్ ఫాస్ట్ 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 బో ఫాస్ట్ బో. ఇందా కూడా ఏమో డామినేషన్ లీడర్ అనమాట, లీడర్షిప్. ఈ బాబు ఏమో తెలివైండేది. వాడేమో బెదిరించి వాళ్ళతో దొబ్బిపిస్తాడు వెనకలతో. ఈ పాప ఏమో రేస్ అని చెప్పి దొబ్బిస్తుంది. వాళ్ళతో రేస్ పెట్టుకుందామని చెప్పి దొబ్బిపిస్తుంది. వీళ్ళేమో ప్రజలు అనమాట, గొర్రెల్లాగా తోసేస్తా అంటారు. లీడర్ ఏం చెప్తే అది వినేసి. వాళ్ళు మాత్రం కారులో ఎక్కే ఛాన్స్ దొరకదు ఇప్పటి వరకు. కానీ షార్ట్ కట్లో లీడర్ చేపించేసినాం మేము. హలో రివర్స్ అబ్బా, పోయిపోయి అమ్మనే గుద్దుతున్నాం. తిప్పు 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 వెనక్కి. వచ్చావాడు లీడర్ గాడు. రుషిల్ అయిపోయా, స్లమ్మోడు అయిపోయినాడు స్వామి రుషిల్ గడ. గాడు ఎక్కినాడో లేదో ఈ కార్ టైర్ కూడా పోయింది లాస్ట్కి. రా కార్ టైర్ కూడా పీకేసినావు కదరా. నీ సైకిల్ టైర్ ఒకటే అనుకుంటే. కుకు ఋషిల్ గారి చేతిలో పడితే కారు కూడా రిపేర్కి వచ్చింది. అయివే సెట్. సో ఇలా ఋషిల్ గాడు వాళ్ళతో కలిసి చాలాసేపు ఆడుకున్నాడు. అంత లోపల నా వైఫ్ కుకింగ్ చేసేసింది. సరే అని ఇంకా ప్రశాంతంగా తిన్నాం అనమాట. ఇంకా తినేటప్పుడు కూడా వచ్చినారు ఆ పిల్లలు. తినడానికి ఏమన్నా ఉన్నాయా, బెడ్షీట్లు ఆ బెడ్షీట్లు ఇచ్చేసి. ఇక్కడ ఎంత జరుగుతుందంటే బండి ఎక్కడానికి కాంపిటీషన్ కన్నా దొబ్బడానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మొత్తానికి ఈ బండి ఎట్లా దొరికిందో ఎవరన్నా ఇచ్చినారో ఏమో తెలియదు కానీ అయ్యో యాక్సిడెంట్ అయింది. కూర్చున్నా యోగా యా సామ్నే నై बैठना गिरता है. सामने नहीं बैठना. मर्डर प्लान कर दिया. సో ఇక మేము తినేసిన తర్వాత ఇంతకుముందు నాకు కిడ్స్ వేర్ అనేది ఉండేది అన్నమాట షాపు. ఆ కిడ్స్ వేర్లో మిగిలిపోయిన షర్ట్స్, టీషర్ట్స్ ఋషుల్ గానికి వేద్దామని చెప్పి బ్యాగ్లో పెట్టుకొని ఉండే. అవన్నీ ఇంకా ఇక్కడే స్లమ్ వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి
అలాగే రుషిల్కి కూడా ఒకసారి వేసినాం వీడియో కోసం. ఈ డ్రెస్సే గుర్తుందా, రుషిక ఈ డ్రెస్సే అనమాట. సో ఈ డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడ, చూపి అది కూడా చెప్పాలి కెమెరామ్యాన్కి. చూపి బట్టలు కింద ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు ఉన్నారు, చూద్దాం వాళ్ళకి ఇచ్చేద్దాం. పిల్లలు ఉంటే పిల్లలు తీసుకుంటారు. సో అలా వాళ్ళకి ఆ స్లమ్లో ఉండే పిల్లలకి ఆ ప్యాంట్లు, టీషర్ట్లు, షర్ట్స్ అవన్నీ ఉండే. ఒక 2 years 3 years పిల్లలకి సరిపోయేవి. అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చేసి సరే అని చెప్పి మేము వెళ్ళొస్తామని చెప్పి ఇంకా హరిద్వార్ నుండి రిషికేష్కి వచ్చేసామన్నమాట. ఇంకా మనం ఉండడానికి చోటు వెతుక్కోవాలి, అంటే ఒక రెంటెడ్ హౌస్ వెతుక్కోవాలి. సో ఆ జర్నీ బిగిన్ అయింది నెక్స్ట్ రోజు. తర్వాత మేము ఋషిల్తో ఏం మేనేజ్ చేసాం, ఎలా మేనేజ్ చేసాం, ఎలాంటి ఇల్లు దొరికింది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, మిస్ అవ్వకండి. टाइगर का हुक्म